ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుని యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువు మనల్ని తన రెక్కల చాటున కాపాడుకుని ఆయుష్ ఆరోగ్యం నుంచి, ఈ కరోనా బలహీన నుంచి మనల్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన దేశాన్ని, మన సంఘాన్ని, మన ప్రజలను దేవుడు కాపాడుతూ నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి ఎంతైనా మనం వందనస్తుమై ఉన్నాం. దేవుని వాక్యంలో ఈ సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయంలో ఓ మాట రాయబడింది. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడింది. ఏముందంటే బి భాగంలో మనం చూసినట్లయితే ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం బి భాగంలో ఇలా రాయబడి ఉంది. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అని రాయబడింది. ఇక్కడ సొలొమోను మహారాజు మనం చూసినట్లయితే ఎన్నో సంగతులు ఆలోచిస్తూ లేక ఎన్నో సంగతులు తెలియజేస్తూ భూలోకంలో ప్రతిదీ కూడా వ్యర్థం అంటాడు. తర్వాత మనం చూసుకుంటే తేలిన ఫలితాత్మ ఇదే అంటాడు. ఏంటంటే 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఇది మానవ కోడికి ఇదే విధి అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టలు నడుచుకోవాలంటాడు. పిల్లల విధంగా సొలొమోను ఈ విధంగా ప్రసంగంలో మనం చూసినట్లయితే రకరకాల ఎన్నో చెప్తూ ఎన్నో ఏటి గురించి ఆలోచన చేస్తూ ప్రతిదీ కూడా వ్యర్థమని చెప్తూ ఆఖరికి ఏదేదో చెప్తున్న మాట భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టలు నడుచుకుంటూ ఉండాలి, మానవ కోటికి ఇది అని చెప్తున్నాడు. 13వ వచనం 12వ అధ్యాయం 13వ వచనంలో ఈ యొక్క ప్రసంగంలో 5వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే నీ మట్టుకు నువ్వు అంటాడు. పిల్లల యొక్క కరోనా ఈ బలహీనతను బట్టి ఎవరి కుటుంబం వారు ఆ గృహాల్లో ఉంటున్నాం, ఉద్యోగాలు లేవు, లేకపోతే వ్యాపారాలు లేవు, లేక డ్యూటీలు లేవు, లేకపోతే ఎక్కడికి లేదు. ఆ లాక్డౌన్ లో మనందరూ ఉన్నాం. అయితే మన మట్టుకు మనం ఎలా ఉన్నాం పిల్లల, మన మట్టుకు మనం ఎలా ఉన్నాం? మన మట్టుకు మనం ప్రార్థనలు, వాక్యములు, దేవునితో సహవాసం చేసేవారిగా దేవుని వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్న వారిగా మనం ఉండాలి. ఈ లోపల పిల్లరా మన మట్టుకు మనం ఎప్పుడైనా మనం ఈ మాట చెప్పాలంటే చాలా ఏది అలా జరిగినా, ఏది ఏమైనా, ఎవరు ఏమనుకున్నా, ఏది ఏమైనా నీ మట్టుకు నువ్వు, నీ మట్టుకు నా మట్టుకు నేను అంటూ ఉంటాం. పిల్లరా ఏదేమైనా ఎట్లా ఉన్నా, ఏ బలహీనతలు వచ్చినా, ఏ అనారోగ్యాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితి ఎలా ఉన్నా, ఏది ఎలాగైపోయినా మన మట్టుకు మనం పిల్లరా మన భక్తిని, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఈ సొలొమోను చెప్తున్న మాట, జ్ఞాని చెప్తున్న మాట నీ మట్టుకు నీవు. పిల్లరా ఎవరెలా ఉన్నాను అనుకోవచ్చు మన పిల్లలు చాలా మంది. ఇక్కడ నీ మట్టుకు నువ్వు అనే మాట ఎందుకు రాబడిందంటే ఈనాడు మనం ఖాళీగా ఉండి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ విషయాలు? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు మంచోళ్ళు కాదు, లేకపోతే చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదని మాట్లాడుకుంటూ ఉంటాం. పిల్లలు దేవుని వాక్యం చెప్తుంది ఇతరుల గురించి మనం మాట్లాడకూడదు. ఇతరుల గురించి మనం మాట్లాడే హక్కు మనకు లేదు. ఇతరులకు తీర్పు ఇచ్చే మనం మరి ఎక్కువగా తీర్పు పొందుతామని దేవుని వాక్యం చెప్తుంది. ఇతరుల గురించి మనం మాట్లాడుకునే వారికి మనం ఉండకూడదండి. చూడండి పిల్లలు, యాకోబు పత్రికలో ఇలా రాయబడింది. 4వ అధ్యాయం 11వ వచనం దయచేసి ఆ కస్టమర్ సౌకర్యం చూడండి రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది. ఏం రాయబడింది అక్కడ అంటే పిల్లలు ఇలా రాయబడింది. ఏమంత చదవండి అక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడింది? 11వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి. పిల్లలు విరోధంగా మనం మాట్లాడుకోకూడదు. ఒకరికి విరోధంగా మనం మాట్లాడుకోకూడదు. పిల్లరా ఏమైనా మనం మాట్లాడితే వారి ఎదురుగా మనం మాట్లాడాలి. అందుకని ఎవరు లేనప్పుడు మనం అతని గురించి మాట్లాడుకునే వారికి మనం ఉండకూడదు. విరోధంగా మనం మాట్లాడుకోకూడదండి. ఎందుకు మాట్లాడుకోకూడదు? మనం చూసినట్లయితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడింది. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే అక్కడ వారి మాటలు దేవుడు ఆలకిస్తాడు. సదరు అక్కడ రాయబడింది. మలాకీ 3:16లో కూడా ఎలా రాయబడింది? ఏముంది అక్కడ? గట్టిగా యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవికి ఆలకిస్తాడంట. చూడండి పిల్లరా, భయభక్తులు గలవారు, భార్య భర్తలు భయభక్తులు కలిగాం, దేవుని బిడ్డగా ఉన్నాం, ప్రభువుని నమ్ముకున్నాం, కుటుంబంగా ఉన్నాం, ఇంట్లో ఉన్నాం, బిడ్డలమాను ఒకరికొకరు భయభక్తులు గల మాట్లాడుకుంటే దేవుడు ఇట్టాడంట. కానీ మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? ఇతరుల పిల్లరా మన అనాలోచనగా వ్యర్థంగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. భక్తుడైన దావీదు ఆ కీర్తన 19వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నా నోటి మాటలను, నా హృదయ జ్ఞానము నీ దృష్టికి అంగీకారంలో అంటాడు. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం పిల్లలు? ఏం మాట్లాడుతున్నాం? ఇతరుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా సాధారణంగా ఇతరుల గురించి వాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉన్నారు, లేక అలా ఉన్నారు అనుకుంటూ మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరెలా ఉన్నా ఆ చెడ్డ విషయాల గురించి మనం మాట్లాడుకోకూడదు. పిల్లల యోగుడు మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడు?
యోగుని గురించి దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడుతూ చెడ్డ విషయం ఒకటి కూడా చెప్పలేదు. యోగు విషయం గురించి అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడని మంచి విషయాలు చెప్తున్నాడు యోగుని గురించి దేవుడు. పిల్లలు మనం కూడా సాధ్యమైతే మంచి విషయాలు మాట్లాడుకోవాలి, కానీ చెడ్డ విషయాలు ఎవరి విషయాలు కూడా మనం మాట్లాడిన వారికి మనం ఉండాలి. చెడ్డ విషయాలు అపవాది ఎవరి మీద ఆ నిందలు కొప్పుదామని గర్జించు సింహాలు సాతాను ఏం చేస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. పిల్లరా అపవాది కూడా ఈ మంచి విషయాలు చూడకుండా భయాన్ని చూపిస్తాడు. మనకు తెలుసు యోగురాలు 3:25 ఏది వస్తాను నేను భయపడ్డాను అదే నాకు వచ్చింది అంటాడు. పిల్లలు భయాన్ని చూపిస్తున్నాడు సాతానుడు, కానీ దేవుడు మంచి విషయాలు చూపిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఎక్కడ మంచి విషయాలు మనం చూడాలి, కానీ చెడ్డ విషయాలు మనం చూసి లేకపోతే చెడ్డ విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ మనం ఉండేవారుగా మనం ఉండకూడదండి. పిల్లలు మనం ఎలా ఉన్నాం, నీ మట్టుకు నీవు, మన మట్టుకు మనం, మన కుటుంబం మట్టుకు మనం చూసుకుందాం. మన భర్త ఎలా ఉంది, నీ భర్త ఎలా ఉన్నాడు, లేక నీ భార్య ఎలా ఉంది, లేక నీ పిల్లలు ఎలా ఉన్నారు, మన కుటుంబం ఎలా ఉంది, మన దేవుళ్ళు ఎలా ఎదుగుతున్నాం. అంచె దినాల్లో మనం ఉన్నాం పిల్లల, చివరి దినాల్లో మనం ఉన్నాం. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలి. మన భక్తిని మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇతరులను మనం రక్షించలేము, ఇతరులను మనం ఏదైనా మనం ఏమి దేవుళ్ళు బలపరచలేము. పిల్లరా మన మట్టుకు మనం కాపాడుకోవాలి. ఒక సామెత ఉంది, ఎవరు తింటే వాళ్ళకి నిండుద్దని. పిల్లరా మన భక్తి మనం రక్షిస్తుంది కానీ మన బిడ్డను రక్షించదు. మన విశ్వాసం మనం రక్షిస్తుంది కానీ మన కుటుంబాన్ని లేక మన ఎవరి గురించి ఆలోచిస్తున్నామని రక్షించదు. కాబట్టి మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలని వాక్యం. నీ మట్టుకు నీవు, పిల్లరా మన మట్టుకు మనం, పిల్లరా దేవుని భయభక్తులు కలిగి మనం ఉండాలని వాక్యం. దేవుని భయభక్తులు దేవుడు చూస్తాడు, ఆయన వైపు మనం చూడాలని మనం ఉండాలి. పిల్లలు మనం ఎప్పుడు కూడా దేవుడిలో మన భయభక్తులకు వెళ్ళి వారు ఉండాలి. దేవుడు చూసే దేవుడు అండి. పిల్లలు మన దేవుడు మన యథార్థత చూస్తుంటాడు, మన నీతిని చూస్తుంటాడు. అంతేకాదు ఒకసారి పిల్లరా మనకు తెలిసి యోహాను సువార్త 1:47 నతానీయేలు గురించి దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడు చదువు రాయబడి ఉంది. నతానీయేలు గురించి యోహాను సువార్త 1:47 ఒక మాట రాయబడింది. ఏమన్నా దయచేసి చదవండి. యోహాను సువార్త 1:47. యేసు నతానీయేలును తన ఎద్దుకు వచ్చుడు చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటమును లేదు అంటున్నాడు. కపటం లేదా పిల్లగా, కపటం లేని వారు ఉండాలి. మన పిల్లగా ఒకరిని విమర్శించేవారుగా లేక వారి గురించి మాట్లాడుకునే వారికి మనం ఉండకూడదు. మన వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, మన గురించి మనం ఆలోచించుకునే వారికి మనం ఉండాలి. మనం అలా ఉంటున్నామా, ఇతరుల గురించి మనం మాట్లాడుకుంటున్నామా? ఇశ్రాయేలు నతానీయేలు గురించి ఆ యేసు ప్రభు చెప్తున్నమాట, ఇతడు ఇశ్రాయేలులే, ఇతరులు ఏ కపటం లేదని చెప్తున్నాడు. నేను గురించి దేవుడు చెప్పగలడా? నేను గురించి దేవుడు చెప్పగలడా? పిల్లలు మనకు తెలుసు మత్తయి సువార్త 5:5 ధన్యతలు రాయబడింది. అందుకని ఎవరు ధన్యులు అంటే పిల్లరా ఆ ధన్యులు మనం చెప్తాం. లేక యెహోవా తమకు దేవుడిగా కల జనులు ధన్యులను, లేక ఆత్మ విషయం దీనైన వారు ధన్యులు, పరలోక రాజ్యం ఆదని ఈ ధన్యుల గురించి చెప్తుంటాం. కానీ ఎవరు ధన్యులు అంటే పిల్లరా కీర్తన 32:2 అక్కడ మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని రాయబడింది. ఆత్మలో మనం ఎలా ఉన్నాం పిల్లరా? మనం మంచిగా విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నాం, ప్రభులో సాగిపోయే వారికి ఉన్నామని చెప్పుకుంటున్నాం. పిల్లలు దేవుని నమ్ముకున్నా చెప్తున్నాం. మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం పరీక్ష చేసుకున్నారా? మన మట్టుకు మనం, నీ మట్టుకు నువ్వు. ఈ ప్రసంగ గ్రంథం 5:7 పిల్లరా ఈ యొక్క బీభావాలు మనం చూసినట్లయితే నీ మట్టుకు నువ్వు, మన మట్టుకు మనం పిల్లరా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మనం ఉండాలి. భయభక్తులు మనకు ఉన్నాయా పిల్లరా? నేను మాట్లాడిన దేవుడు చూస్తాడు, లేక నేను సెటగా ఆలోచన చేస్తే దేవుడు చూస్తాడు. ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటాడండి. ఆయనకు మరుగైంది ఏది లేదు. ఆయన ప్రతిదీ చూస్తుండే దేవుడు అండి. పిల్లరా మన నదులను నిదానించి చూస్తున్నాడని ఆదికాండం 6:6 రాయబడుతుందండి. పిల్లలు ఆయన మనుషులను నిదానించి చూస్తున్నాడు. పిల్లరా నోహుని నిందారహితంగా ఉంటుంది దేవుడు చూశాడు. నోవహు ఆ పిల్లలు దేవుడు కోరుకున్నాడు యథార్థవంతుడిగా, నిందారహితుడిగా నోవహు ఉంటు ద్వారా నోహును కోరుకున్నాడు దేవుడు. పిల్లలు మనం ఎలాగున్నాం, మన జీవితాలు మన మట్టుకు మనం కాపాడుకోవాలి. అలాంటి నోవహు కూడా తన మట్టుకు తను కాపాడుకోకుండా ఉంటే అతనికి వాడలో ప్రవేశం ఉండేది కాదు. లేదా అతనికి మనకి ఈ రోజుని మనకు ఒక బాట వేసిన దేవుని కుమారుడిగా ఉండేవాడు కాదండి. అతను తన భక్తిని కాపాడుకుంటూ, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, తన కుటుంబాన్ని కాపాడుకుంటూ పిల్లరా ఎవరు ఎలా జీవించినా, ఎవరు ఎట్లా ప్రవర్తించినా తన భక్తిని కాపాడుకున్నాడు, తన మట్టుకుతో కాపాడుకున్నాడు. పిల్లలు మనం ఎలా ఉన్నాం? ఎవరు వచ్చిన రాకపోయినా నేను వాళ్ళకి వెళ్తాను అనుకున్నాడు. ఎవరు వచ్చిన రాకపోయినా నా కుటుంబమైన వాళ్ళకి ఉంటుంది అనుకున్నాడు. పిల్లరా వాడకు సాదృశ్యంగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నారు. వాడకు సాదృశ్యంగా ఈనాడు సంఘం ఉంది. పిల్లలు యేసు రక్తం చేత కడబడి యేసు సంఘంలో మనం చేర్చబడ్డామా, ఆయనలో మనం ఉన్నామా? మనమంటూ మన పిల్లల ఎవరు ఎలా ఉన్నాం, ఎవరి పరిస్థితి ఎలా
ఉన్నాం. మన మట్టికి మనం మన భక్తిని కాపాడుకుంటూ మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ పిల్లరా మన జీవితంలో మనం ఆ భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి. భయభక్తులు దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటాడు, కానీ నేను యథార్థంగా సాగిపోతాను, దేవుడి వైపు నేను చూస్తానని ఆ యథార్థంగా మనం సాగిపోయే వారిగా మనం ఉండాలి. అలా మన మట్టికి మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. దేవుడి వాక్యాలు మనం చూసినట్లయితే 1 కొరింథీ 10:12 ఎలా రాయబడింది? పౌలు గారు రాస్తాడు కొరింథీ సంఘానికి 1 కొరింథీ 10:12 తాను నిల్చున్నానని అనుకునేవాడు పడిపోకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా జాగ్రత్త. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? మన పిల్లరా మనం ఎలా ఉన్నాం? పడిపోతున్నామా? మన మాటలో కానీ మన నడవడికలో కానీ మన సూపులో కానీ లేదా మన పనులు కానీ పడిపోతున్నాం, మనం ఎలా ఉన్నాం? పడిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకుంటాం? తలపట్టేసుకున్నాం అనుకో, ఏదైనా అంటుకుంటామో జాగ్రత్త చూసుకుంటాం. పిల్లరా ఒకవేళ మనం ఏదైనా ఫోటో తీసుకుంటే వెళ్తున్నాం అనుకోండి, ఆ ఫోటో తీసుకుంటే వెళ్ళడం మన మొక్క ఎలా ఉందని జాగ్రత్తగా 1-10 సార్లు అర్థంలో చూసుకుంటూ ఉంటాం. మొఖం బాగోవాలని, ఫేస్ బాగోవాలని. పిల్లరా ఈ లోక సంబంధం ఎన్నో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. మన బట్టలు ఎలా ఉందో చూసుకుంటాం, మన మొక్క ఎలా ఉందో చూసుకుంటాం. కానీ ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. తాను నిలుచున్నవాడు ఏమన్నా ఏ రాయబడింది అక్కడ? ఏ రాయబడింది అక్కడ? చదవండి ఒకసారి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా పడిపోకుండా చూసుకోవాలి. ఎంతో మంది పిల్లరా నిలుచున్నాను, నేను దేవుని పెడుతున్నాను, ఎంతో భక్తిపరురాల్ని, ఎంతో భక్తిపరుడిని, మంచి ప్రార్థనా పరురాల్ని, మంచిగా వాక్యం చెప్పగలను, లేక దేవుని విశ్వాసం దేవుని సేవని చెప్పుకున్న వాళ్ళు ఎంతో మంది అమాయకులు పడిపోయినట్టుగా మనం చూస్తున్నాము అండి. ఆ నక్షత్రాలు కూలిపోయినట్టుగా మన నక్షత్రాలుగా దేవుడు మనం ప్రకాశించుకొని కూలిపోయినట్టుగా పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా ఈ అంచె దినాల్లో మనం ఎలా ఉన్నాం? మన భక్తిని ఎలా కాపాడుకుంటున్నాం? మన విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? మన మధ్యలో మన పిల్లరా భయభక్తులు కలిగిన వారిగా మనం సాగిపోవాలి. ఇతరులు మనం చూసే వారిగా మనం ఉండకూడదని. ఓసారి పేతురు గారు ఆ మాట అడుగుతున్నాడు. ఆ పేతురు యేసు ప్రభువుని అడుగుతుంది. యోహాను సువార్త 21:21 అనుకుంటా. అక్కడ మాట్లాడు, ఇతని పరిస్థితి ఏమవుద్ది అన్నాడు. ఒక శిష్యుడు చూపిస్తూ అతని పరిస్థితి ఏమవుద్ది అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? చదవండి. 21:21 ఏముంది అక్కడ? పేతురు అతను చూసి, ప్రభువా ఇతని సంగతి ఏమని అడుగుతున్నాడు. యేసు చూడుకున్నారా, ఇతని సంగతి ఏమో, అతని సంగతి నీకు కాదు, నీ మట్టుకు నువ్వు చూసుకుంటున్నాడు. సమాధానం దేవుడు చెప్తున్నమాట. అతని సంగతి నీకు అనవసరం, అతని పరిస్థితి నీకు అనవసరం, అతని ఉద్దేశం నీకు అనవసరం, నీ మట్టుకు నువ్వు చూసుకో అంటున్నాడు. పిల్లల దగ్గర పేతురు అడుగుతున్నాడు, ఇతని సంగతి ఏంటి? పిల్లలు ఇతర సంగతి మనం ఆలోచించక్కర్లేదు. పిల్లరా మన సంగతి మనం ఎలా ఉన్నాం? పిల్లలు ఈనాడు చాలా మంది బిజీగా ఉండి ఆత్మకాలు సరిపోతాం. కొంతమంది పిల్లరా ఖాళీగా ఉండి ఇతరుల గురించి మాట్లాడుకుంటూ, ఆ కొన్ని కుటుంబాల పిల్లరా భార్య భర్తలు దెబ్బలాడుకుంటూ, పిల్లల తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటూ, నేను మన పేపర్లో చూసాను పిల్లరా, ఈ రోజు ఎక్కువ భార్య భర్త గొడవలు కేసులు ఆ పోలీస్ స్టేషన్కి వస్తున్నాయంటే. ఎందుకంటే ఖాళీకి వచ్చింది గొడవలు. ఆ తల్లిదండ్రుల గురించి ఇల్లు మాట్లాడుకుంటాం, వీళ్ళ తల్లిదండ్రుల గురించి చాలా మాట్లాడుకుంటాం, లేకపోతే వాళ్ళ అక్క చెల్లి గురించి ఇల్లు మాట్లాడుకుంటాం, వీళ్ళ అక్క చెల్లి గురించి చాలా మాట్లాడుకుంటాం, గొడవ పడి దెబ్బలాడుకుని కోర్టుకి వెళ్తున్నారు. పిల్లలు గమనించండి, మనం ఇతరుల గురించి మాట్లాడుకోవడం కాదు, మన మధ్యకి మనం కాపాడుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి, వేరే పరిస్థితి ఏంటి కాదు, మన పరిస్థితి ఏంటి? దేవుని రాకడా నేడు రేపు రాబోతుంది, దొంగ వల్ల ఆయన వస్తానన్నాడు. పిల్లలు అంచె దినాల్లో మనం ఉన్నాం. ఈ కరోనా వ్యాధి నుంచి మనం వింటున్నాం. పిల్లలు ఎంతో మంది లోకాన్ని పెడుతున్నారు. దేవుడు తన కృప బట్టి దేవుడు మనం కాపాడుతున్న ఆయుష్ ఆరోగ్యిస్తున్నాడు. ఇంకా దేవుడు సజీవులు ఇచ్చాడు. పిల్లలు ఒకవేళ దేవుడు అని తీస్తే మనం కూడా కడుపు ఇచ్చేమో, మనం కూడా ఈ లోకాన్ని ఇడిచిపెట్టొచ్చేమో. ఇడిచిపెట్టకుండా పిల్లరా, ఇడిచిపెట్టకుండా మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఎలా ఉన్నాం? ప్రభు నమ్ముకున్న మన జీవితాల్లో మనం అటు మనం కాపాడుకున్నామా? ప్రభులు మనం సాగిపోతున్నామా? మనం ఎలా ఉన్న పిల్లరా మనం జాగ్రత్త చూసుకోవాలి. అటు ఇటు మనం చూడటం కాదు. చూడండి పిల్లరా, సామెతల 4:25 25 మాట రాయబడింది. సామెతల 4:25 25 ఓ మాట రాయబడింది, నీ కన్నును ఇటు అటు చూడొద్దు అన్నాడు. చదువు అక్కడ రాయబడింది. సామెతలు 4:25 ఇక్కడ మాట రాయబడింది. ఏమన్నా చదవండి అక్కడ, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు ఆ సూటుగా, ఇటు అటు చూడటం కాదు, వాళ్ళేమో చూడటం కాదు, పిల్లరా సూటుగా మనం చూడాలి. అందుకని పిల్లలు మనకు తెలుసు, ఆ ఫిబ్రవరి రాష్ట్రంలో 12 రాయబడింది, విశ్వాసం కత్తియు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ఆయన వైపు మనం చూడాలి. పిల్లరా మనం చూసుకుంటూ, పిల్లరా మనం సరి చేసుకుంటూ యేసు వైపు చూస్తూ మనం సాగిపోదాం. పిల్లరా ప్రార్థనలు గడుపుతాం, వాక్యాలు గడుపుతాం, దేవుడి వైపు చూస్తే ఆయనలో మనం సాగిపోదాం. అంచె దినాల్లో మనం ఉందాం. ఆయన రక్షణ మనం కొనసాగుదాం. పిల్లరా ఆయన రక్షణ కాపాడుకుంటూ ఆయన కొరకు మనం యోగ్యంగా సాగిపోదాం. మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు దినం సమీపం ఉంది కనుక, దేవుడు రాక సమీపం ఉంది కనుక మనం పరీక్ష చేసుకుంటూ ఆయన కూడా యోగ్యంగా మనం సాగిపోదాం. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు.
తండ్రి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన వందనాలు. నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండమని ఆ సులువును ఆ ప్రసంగము 5 అధ్యాయంలో సెలవిచ్చినట్టుగా నాయన మా మట్టుకు మేము ప్రభు భయభక్తులు నీళ్ళు సాగిపోయే కృపను దయచేయండి. ఖాళీగా ఉన్న మేము నాయన, లాక్డౌన్ ఉన్న మేము, గృహాల్లో ఉంటున్న మేము నాయన నీ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ నాయన నీ వైపు చూస్తూ మమ్మల్ని మేము చూసుకుంటూ పరీక్ష చేసుకుంటూ నాయన నీ కొరకు ఎక్కువగా సాగిపోవడానికి సహాయం చేయండి. ఎన్నోసార్లు ప్రభు అజ్ఞానులుగా అనాలోచనగా ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకుంటూ, భార్య భర్తలు ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకుంటూ, వారి గురించి మాట్లాడుకుంటూ లేకపోతే శోధం తెచ్చుకుంటూ వారు ఉన్నాం. దయచేసి మమ్మల్ని మన్నించండి ప్రభు. విరోధంగా ఒకరికొకరు మాట్లాడుకోవద్దని నీ వాక్యం చెప్తుంది. కానీ నీ వాక్యాన్ని మాట్లాడుకొని మా బిడ్డలు నీ వాక్యాన్ని నేర్పించి నీ ప్రార్థన వాక్యం ఎదురునట్లు సహాయం చేయండి. మమ్మల్ని మా విశ్వాసాన్ని మా రక్షణ కాపాడుకుంటున్నాయన నీ కొరకు నమ్మకమైన వారుగా అయా మీ సాయి కృపను దయచేయమని, మంచి పడ్డ ఫలించినట్లుగా నీ వాక్యం ఫలించడానికి సహాయం చేయమని ఈ యొక్క వాట్సాప్ ద్వారా కొద్ది సమయం నీ వాక్యం ధ్యానించుకుని ఖండించినందుకు మమ్మల్ని మేము అప్పించుకుంటూ మా కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ యేసునామం ప్రార్థించి స్తుతించి వచ్చినాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అందరి సహవాసం ఈ దినం దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలకును సర్వలోపల దేవుని బిడ్డలకును సదాకాలం జడిపించి భద్రపరచును గాక. ఆమె యేసు రక్తమే చే ప్రవేశ రక్తమే చే యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికి వందనాలు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి ప్రభు.